నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మన దేశంలో, అలాగే రాష్ట్రాల్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లు ఉంటాయి. వీటికి చాలా కొద్దిపాటి అధికారాలు ఉంటాయి. అధికారాల కంటే సూచనలు చేసే అధికారాలు మాత్రమే ఉంటాయి. దీనికి ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు, ఎవరికి శిక్ష విధించలేదు. ఎన్హెచ్ఆర్సీ ఏర్పడింది మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం. వాటి మీద విచారణ జరుపుతుంది. ఇది ఈ దేశంలో పౌరులకు హక్కులు మృగ్యమైపోతే, హక్కులు నిరాకరించబడితే, హక్కులు కాలరాయబడితే వాటి మీద విచారిస్తుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఇక్కడ రాష్ట్రాల హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా కావచ్చు. ఇది దాని విధి. విచారించి శిక్షలు కూడా వేయలేదు. అది ఫలానా శిక్ష వేయండి అని, ఫలానా చర్య తీసుకోండి అని సూచనలు చేయగలదు ప్రభుత్వానికి, అంతమేరకే. నిజానికి ఈ భారతదేశంలో హ్యూమన్ రైట్స్కి సంబంధించి ప్రతిరోజు హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల హ్యూమన్ రైట్స్ని అణగదొక్కుతున్నారు, పౌర హక్కులు లేకుండా చేస్తున్నారు. అటు పోలీసులు కావచ్చు, స్వయం ప్రకృతి దేశభక్తులం అని చెప్పుకునే వాళ్ళ దాడులు కూడా ఎక్కువైపోయాయి. ఫలానా వాళ్ళు ఆవు మాంసం తిన్నారని, ఫలానా ఇద్దరు ప్రేమించుకున్నారని, ఫలానా వాళ్ళు ప్రేమించుకొని హోటల్కి వెళ్ళి ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో తిన్నారని, ఫలానా వాళ్ళు పార్కులో తిరుగుతున్నారని, ఫలానా వాళ్ళు ఇంకేదో మాట్లాడారని, మా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారని, మా నాయకుడికి వ్యతిరేకంగా, ఇట్లా చాలా రకాలుగా పౌర హక్కుల మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, రోజు జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి వెబ్సైట్, అన్ని ఇంగ్లీష్ వెబ్సైట్స్ కావచ్చు, హిందీ వెబ్సైట్స్ కావచ్చు, తెలుగు కావచ్చు, న్యూస్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూడండి. అలాగే గూగుల్లో సెర్చ్ చేయండి, భారతదేశంలో హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఎన్ని వయలేషన్స్ అవుతున్నాయో ఒక్కసారి చూడండి. రోజు మీకు అలాంటి సంఘటనలు కోకొల్లలుగా దొరుకుతాయి. వీటి మీద ఎన్నడూ స్పందించదు హ్యూమన్ రైట్స్ కమిషన్. పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. హ్యూమన్ రైట్స్ దేనికోసమైతే ఏర్పడ్డదో హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ విషయంలో మాట్లాడడానికి కనీసం దానికి నోరు కూడా రాదు. చర్యలు తీసుకున్న పాపాన కూడా ఎప్పుడు లేదు. చర్యలు తీసుకోవడం అంటే చర్యలు సూచించిన పాపాన కూడా ఎప్పుడు పోలేదు. ఎందుకంటే అది తన ప్రభుత్వాన్ని, నియమించిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా అది మాట్లాడదు. కానీ ఒక విచిత్ర సంఘటన జరిగింది. దాని పరిధులకు మించి అది పనిచేసిన చేయలేదు. అది చేసే అధికారం దానికి లేదు, కానీ చేసింది. దాని మీద హైకోర్టు ఏమన్నది, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఎన్హెచ్ఆర్సీ ఒక ఆదేశం జారీ చేసింది. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులతో కుమ్మక్కై మదరసాలు పనిచేస్తున్నాయని, అవసరమైన ప్రమాణాలను పాటించకుండానే నిధులు పొందుతున్నాయని ఒక పిటిషన్ వచ్చింది దాని దగ్గరికి. రాష్ట్రంలోని అధికారులకు లంచాలు ఇచ్చి, కమిషన్లు ఇచ్చి ఉపాధ్యాయులను నియమిస్తున్నారని, అక్రమాలు అనేకం జరుగుతున్నాయని, అందులో అవినీతి జరుగుతుందని ఒక పిటిషన్ వచ్చింది ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి, ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి, మదర్సాల్లో జరుగుతున్న అవినీతికి సంబంధించి. ఇది నిజానికి ఎన్హెచ్ఆర్సీకి సంబంధించిన విషయం కాదు. కోర్టుకు వెళ్ళొచ్చు, ఆ పిటిషన్ ఎవరైతే వేశారో వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ కోర్టుకు వెళ్ళకుండా ఎన్హెచ్ఆర్సీకి వచ్చాడు. ఎంత దారుణం అంటే, ఎన్హెచ్ఆర్సీ ఈ విషయంలో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అసలు దానికి హక్కు లేని, దానికి అధికారాలు లేని దాంట్లో వేలు పెట్టి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద ఈ విచారణను సవాల్ చేస్తూ టీచర్స్ అసోసియేషన్ మదర్సారియా రిట్ పిటిషన్ దాఖలు చేసింది అలహాబాద్ హైకోర్టులో. అలహాబాద్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు జడ్జి శ్రీధరన్ మాట్లాడిన మాటలు మనం ఖచ్చితంగా వినాల్సినవి. ఆయన మాటలు కనీసం గవర్నమెంట్ ఇప్పటికైనా ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకుంటుందా, ఎన్హెచ్ఆర్సీ లాంటి వాళ్ళైనా బుద్ధి తెచ్చుకుంటారా అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. విచారణ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ, వ్యాఖ్యానిస్తూ, ముస్లిం సమాజ సభ్యులపై దాడులు జరిగి కొన్ని సందర్భాల్లో దారుణంగా హత్యలకు గురైనప్పుడు, నిందితులపై కేసులు నమోదు చేయనప్పుడు లేదా దర్యాప్తు సరిగ్గా చేయనప్పుడు మానవ హక్కుల కమిషన్లు సుమోటోగా విచారణ చేపట్టడానికి బదులు తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది జస్టిస్ శ్రీధరన్ వ్యాఖ్యానం, మనం చేసింది కాదు. ఒక జడ్జి, ఒక హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించాడు. ఎన్హెచ్ఆర్సీ అవసరమైన వాటిలో కనీసం పట్టించుకోకుండా అనవసరమైన వాటిలో తలదూర్చుతున్నది అన్నట్టు అనిపిస్తున్నది అని వ్యాఖ్యానించాడు.
స్వయం ప్రకటిత రక్షకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఈ దేశంలోని సాధారణ పౌరులను వేధించే సందర్భాలలో లేదా విభిన్న వర్గాల ప్రజల మధ్య సంబంధాల స్వభావం కారణంగా వ్యక్తులను వేధించే సందర్భాల్లో లేదా బహిరంగ ప్రదేశంలో వేరే మతానికి చెందిన వ్యక్తితో ఒక కప్పు కాఫీ తాగడం కూడా భయానక చర్యగా మారే సందర్భాలలో ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసును స్వీకరించినట్టు ఇప్పటి వరకు ఈ కోర్టుకు తెలియదు. దీని అర్థం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఒక హిందూ ఒక ముస్లిం అబ్బాయి అమ్మాయి ఒక రెస్టారెంట్లో కూర్చొని కాఫీ తాగితే దాడులు జరుగుతున్నాయి. ఒక మైనార్టీ అతన్ని ఒక మతోన్మాద మూక దాడి చేసి మైనార్టీ అతన్ని వేధిస్తే కొడితే, లేకపోతే అమ్మాయి అబ్బాయిలు ఒక పార్క్లో కూర్చుంటే దాడులు జరిగినప్పుడు ఈ ఎన్హెచ్ఆర్సీ కనీసం స్పందించడం లేదు. అట్లా స్పందించిన దాఖలాలు మాకెప్పుడు కనబడలేదు అని జస్టిస్ శ్రీధరన్ అన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈ కేసు స్వభావాన్ని ప్రత్యేకించి ప్రాథమికంగా ఎటువంటి మానవ హక్కుల ప్రమేయం లేని ఈ కేసుకు సంబంధించి ఎటువంటి మానవ హక్కుల ప్రమేయం లేని కేసులో ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదును స్వీకరించిన తీరును పరిశీలించిన మీదట పిటిషనర్ తరపు న్యాయవాది కోరిన వాయిదాను మంజూరు చేస్తున్నాము. వాయిదా ఇవ్వొద్దన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాన్ని తిరస్కరిస్తున్నాము. పిటిషనరు కోరాడు వాయిదా, ఆ వాయిదాను మంజూరు చేసింది. దీంట్లో చాలా స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ వివక్ష జస్టిస్ శ్రీధరన్ ఎత్తి చూపించాడు. ఎంత వివక్షపూరితంగా ఎన్హెచ్ఆర్సీ పని విధానం ఉంది. మానవ హక్కులు పౌర హక్కుల గురించి పనిచేయాల్సిన ఎన్హెచ్ఆర్సీ దాని గురించి కనీసం పట్టించుకోకపోగా మదర్సాలు అనగానే లేని అధికారాన్ని సృష్టించుకొని ఆదేశాలు జారీ చేయడం అనేది తప్పు అని ఒక రకంగా శ్రీధరన్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయనతో పాటు బెంచ్లో ఉన్న ఇంకొక న్యాయమూర్తి వివేక్ శరణ్ మాత్రం ఈ వ్యాఖ్యలతో విభేదించాడు. ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధి లేకుండా అక్కడ ఈ విధంగా మాట్లాడడం తప్పని లేదు. ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధి లేకుండా ఈ విధంగా మాట్లాడడం అనేది సరైనది కాదు అనేది ఆయన ఉద్దేశం. ఇంత స్పష్టంగా ఈ శ్రీధరన్ ఇంతకు ముందు కూడా ప్రభుత్వం కోరుకున్న జడ్జిమెంట్ ఇవ్వకపోవడంతో, ప్రభుత్వం కోరుకున్న వారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వకపోవడంతో అనేకసార్లు ట్రాన్స్ఫర్లు అయ్యాడు. తర్వాత కొంతమంది లాయర్లు నిరసన ప్రదర్శనలు కూడా చేశాడు ఈయన కోసం. ఈయనను అలా ట్రాన్స్ఫర్ చేయడం తప్పని. అటువంటి జడ్జి ప్రభుత్వానికి మద్దతుగా కాకుండా స్వతంత్రంగా నిలబడే వ్యక్తి. నిజం చెప్పాలంటే చాలామంది జడ్జిలు ఉన్న ఈ దేశంలో ఈయన ఒక వెన్నెముక గల జడ్జి అని చెప్పవచ్చు. వెన్నెముక గల జడ్జి. అందుకనే ధైర్యంగా ఇలాంటి మాట్లాడగలిగాడు. ఎన్హెచ్ఆర్సీ అనేది వాళ్ళ ప్రభుత్వము జేబులో సంస్థగా, అనేక సంస్థలు భారతదేశంలో ప్రభుత్వ జేబు సంస్థలుగా మారాయి. అలాంటి జేబు సంస్థల ఆధారంగానే వాళ్ళ ఎన్నికల్లో కూడా అనేక చోట్ల గెలుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. ప్రజల ఓట్ల ఆధారంగా కాకుండా తమ జేబు సంస్థ అయిన సిబిఐ, ఈడీ, ఎన్నికల కమిషన్, సిఆర్పి, ఇంకో పోలీసులు, రకరకాల పోలీసులు, అర్ధ సైనిక బలగాలు, వీళ్ళందరినీ చేతుల్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవడం చూస్తున్నాం. అలాగే ఎన్హెచ్ఆర్సీ కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ భావజాల పరిధిలో పనిచేస్తున్న, రాజ్యాంగ పరిధిలో కాదు. ఈ సంస్థలన్నీ ప్రభుత్వ ఏజెన్సీలు మొత్తం రాజ్యాంగ పరిధిలో కాకుండా ఆర్ఎస్ఎస్ భావజాల పరిమితుల్లో వారి ఆదేశాలతో పనిచేస్తున్నాయనేది అర్థమవుతుంది. దాన్ని ఈ దేశం ముందు బహిరంగపరిచారు అలహాబాద్ హైకోర్టు జస్టిస్ శ్రీధరన్. థ్యాంక్ యూ వెరీ మచ్.